అని చెప్పి అధ్యక్ష నేను అడుగుతున్నా. వారు అంటారు అధ్యక్ష రైతు బంధు రైతు భరోసా. నేను అడుగుతున్నా అధ్యక్ష రైతు భరోసా ఏంది అధ్యక్ష మీరు చెప్పింది? 15,000 ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రైతు బంధుని ఆపిందే ఈయన. పోయి ఎలక్షన్ కమిషన్కి లెటర్ ఇచ్చిందే ఈయన. ఆ లెటర్ కాపీ ఇక్కడ ఉంది నా దగ్గర. ఇగో ఇది లెటర్ కాపీ. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చిన ఉత్తరం కాపీ ఎలక్షన్ కమిషన్ కు ఆపిందే మీరు. మళ్ళీ మీదికెళ్ళి మేము దాచుకున్నాం మేము ఆపినామని చెప్తారు. నేను పంపుతా అధ్యక్ష ఇది మీకు. అధ్యక్ష రైతు బంధు ఆపుతారు. 7,600 కోట్లు ఆపిందే వాళ్ళు. ఆపి ఏం డైలాగ్ కొట్టిన అధ్యక్ష వీరు? హరీష్ రావు ఆపుతుండు, కేసీఆర్ ఆపుతుండని చెప్పి ఆ రోజు అన్నారు అధ్యక్ష. డిసెంబర్ 3 నాడు, డిసెంబర్ 3 ముందు అయితే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 అని చెప్పింది ఎవరు అధ్యక్ష? 3 ముందు అయితే 5,000, 3 తారీఖు తర్వాత అయితే 7,500 అని చెప్పిందే ఈ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష ఇంకెన్ని చెప్పినారు అధ్యక్ష? ఉచిత కరెంటు కాంగ్రెస్ అట, కరెంట్ అంటేనే కాంగ్రెస్ అట, కాంగ్రెస్ అంటేనే కరెంట్ అట. ఇక్కడనే కూర్చొని ఇక్కడనే నేను ఒక్క నిమిషం తొందరపడకు రాజు, నువ్వు అవుతావు. నేనేమంటున్నా అధ్యక్ష, ఇక్కడనే నిల్చొని ముఖ్యమంత్రి గారే చెప్పిన అధ్యక్ష. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ నిల్చొని ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. మా నాయన గారు చచ్చిపోతే నెత్తి మీద నీళ్లు తలుపుతున్నంత కరెంట్ లేదు, ఇదేం దౌర్భాగ్యపు ప్రభుత్వం అని చెప్పిందే ఆయన. ఇవాళ కరెంట్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే బయట చూస్తలేరా అధ్యక్ష? అధ్యక్ష నేను ఇంకోటి అంటున్నా. వారు అంటున్నారు 10 నెలలనే ఇంతెందుకు అంతెందుకు అని నేను అంటున్నా అధ్యక్ష. మేం చెప్పమన్నామా? 100 రోజులు, 6 గ్యారంటీలు, తొడలు కొట్టుడు, మెడలు కోసుకుంటానుడు, బాండ్ పేపర్లు, అఫిడవిట్లు, దేవుళ్ళ ముంగడ పెట్టుడు ఎవరు పెట్టిన అధ్యక్ష? 100 రోజుల్లో ఇస్తామని తులం బంగారం ఎవరు చెప్పిన అధ్యక్ష? ఎందుకు ఇస్తలేరు తులం బంగారం? ప్రజలు గోల్డ్ అనుకొని ఓటేసారు, కానీ వీళ్ళు రోల్డ్ గోల్డ్ వెళ్ళిండ్రు అధ్యక్ష. గోల్డ్ అనుకున్నారు, రోల్డ్ గోల్డ్ వెళ్ళింది. లంకె బిందెలు దొరికేదాకా అవ్వాలన్నా అధ్యక్ష మేము? ప్రజలు ఎప్పటిదాకా ఎదురు చూడాలి? లంకె బిందెల కోసం ఆగన్నా ఇంకా ఎంత